ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. ఐయామ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. కొన్నిసార్లు పోలీస్ వారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి రమ్మని పిలవడం జరిగింది. మీరు పోలీస్ వారు పిలిచారు కదా అని మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్తాం. కానీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన సందర్భంలో సదరు సీఐ లేడు, ఎస్ఐ లేదు అని పోలీస్ వారు మిమ్మల్ని పొద్దున్నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేపియటం, ఈరోజు కాదు రేపు రండి అని అలా పంపటం. అది మీ మీద అసలకి ఏం కంప్లెయింట్ అయిందో మీకు తెలీదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ బుక్ చేసినా ఇన్వెస్టిగేషన్ పర్పస్ గురించని పోలీస్ వారు పిలవటం జరిగింది. అటువంటి సందర్భంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా మిమ్మల్ని పొద్దున్నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్‌లోనే అలాగే ఉంచేసి, ఇదే విధంగా కొన్ని సార్లు పోలీస్ వారు ఇలాగ స్టేషన్ చుట్టూ తిప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో గనుక మీరు హైకోర్ట్‌ని గనుక అప్రోచ్ అయ్యి మనం ఒక రిట్ పిటిషన్ గనుక ఫైల్ చేసినట్లయితే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. అసలకి కేసు ఏముందో తెలియదు. పోలీస్ వారు పిలుస్తున్నారు, మేము వెళ్తున్నాము, కానీ పోలీస్ వారు అక్కడ ఉండట్లేదు, మళ్ళీ రమ్మని ఇదే విధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అని కనుక మనం హైకోర్టులో కనుక రిట్ పిటిషన్ కనుక ఫైల్ చేసినట్లయితే సదరు హైకోర్టు వారు ఆ యొక్క పోలీస్ వారికి డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఇటువంటివి చేయకూడదని. సో ఇటువంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ గురించి ఫాలో అవ్వండి. మీ నాగేంద్రకి.